నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను షిరిడి ట్రిప్ ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. షిరిడి వెళ్ళినప్పుడు మీరు అక్కడ దగ్గరలో చూడవలసిన ప్రదేశాలన్నీ ఇందులో అయితే నేనైతే చూపిస్తున్నాను. త్రయంబకేశ్వర్, నాసిక్, అలాగే సాయిబాబా జీవించి ఉన్నప్పుడు ఆయన తిరిగిన ప్రదేశాలలో. మేమైతే మా ఫ్యామిలీతో ట్రైన్లో అయితే వెళ్ళాము షిరిడి. మీ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే 2 months బిఫోర్ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. షిరిడి అయితే మేము రీచ్ అయిపోయాం. ఫస్ట్ అయితే సాయిబాబా దర్శనం చేసుకున్నాము. అక్కడ ఫోన్ ఎలా అయితే లేదు కాబట్టి నేనైతే ఏం చూపించలేదు. ఇదంతా మనం అక్కడ క్యూ లైన్ దగ్గరలో షిరిడిలో ఉన్న ప్లేస్. సాయిబాబా దర్శనం అవ్వగానే మేము ఆఫ్టర్నూన్ నుండి శనిసింగనపూర్ అయితే స్టార్ట్ అయ్యాము మీ ఫ్యామిలీ అందరితో కలిసి. అయితే మేమైతే బస్ అయితే మాట్లాడుకున్నాం, బికాజ్ మేము చాలామంది ఉన్నాం కాబట్టి. షిరిడి దగ్గరలోనే మనం రూమ్ అయితే తీసుకుంటాం కదా, అక్కడే మనం ట్రిప్స్కి ఇలా బస్ అన్న ఆటో అన్న మనం మాట్లాడుకోవచ్చు. ఇది మా ఫస్ట్ డే కాబట్టి మేమైతే ఫస్ట్ డే సాయిబాబా దర్శనం అలాగే శనిసింగనపూర్ కంప్లీట్ చేయాలైతే అనుకున్నాం. ఈ జర్నీ మనకి 3 hours ఉంటుంది కాబట్టి బస్ వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే ఆపుతారు. ఇవి ట్రెడిషనల్గా ఉయ్యాలు ఊగడానికి, అలాగే చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, అలాగే మనం చిన్నప్పుడు తినే గొట్టాలు అవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడ బస్సు ఆగిన తర్వాత మీ ముందే వాళ్ళు తీసిన తర్వాత చెరుకు రసం అయితే తాగండి. మాకైతే ఏమైందంటే మేము వెళ్ళేసరికి తీసేసాడు, ఇంకా అందులో వాటర్ కూడా కలిపేస్తారు. ఇక్కడ ఫ్యామిలీతో ఇంకా మేము అందరం కాసేపు ఉయ్యాలు ఊగాము, కాసేపు ఎంజాయ్ చేసాం. శనిసింగనపూర్ అయితే మనం వచ్చేసాం. ఇదైతే అంత ఎంట్రన్స్లో మనకి ఇలా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వుల నూనె అయితే తీసుకుని వెళ్ళండి. కనిపిస్తుంది కదా జల్లెడలాగా, అక్కడ మనం నువ్వుల నూనె అయితే వేయాలి. ఇక్కడ మనకి టెంపుల్లో అయితే ఏముండదు, జస్ట్ విగ్రహం కూడా బయటే ఉంటుంది. కనిపిస్తుంది కదా అక్కడే. అబ్బాయిలకైతే ఎల్లో ఇస్తున్నారు నువ్వుల నూనె పోయడానికి. ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాం. బయటికి మనకి ఇలా అయితే ఉంది వ్యూ అంతా, చాలా బాగుంది. ఫొటోస్ అయితే దిగాం అయిన తర్వాత. చూడండి, ఇదైతే చాలా అందంగా ఉంది. ఇక్కడ శనీశ్వరుడికి టెంపుల్ అయితే ఉండదు, బయటే విగ్రహం అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఒకరికి కలలోకి వచ్చి చెప్పారంట, నాకు ఇక్కడ గుడి ఏమీ కట్టొద్దు, అలాగే నాసిక్లో దొంగల భయం కూడా ఉండదు అని వరం ఇచ్చారంట. ఇక్కడితో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. మేము షిరిడి సాయిబాబా దర్శనం అలాగే శనిసింగనపూర్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డే త్రయంబకేశ్వరంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం త్రయంబకేశ్వర్. ఈ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. త్రయంబకేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర్ శివాలయం త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థలంగా పిలుస్తారు. మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అందులో త్రయంబకేశ్వర లింగం ఒకటి. అలాగే గోదావరి పుట్టుక గురించి కూడా నేను చెప్తాను. గర్భగుడికి బయట వైపుగా 4 ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో గల శివలింగం భూమికి కింద దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. ఇది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుందంట. మనం త్రయంబకేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాం. లోపల మనం క్యూ లైన్లో ఉన్నాం. పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటి ఆలయాన్ని మాత్రం 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్యా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువ భాగం దేవాలయ నిర్మాణానికి నల్లశానపు రాయిని ఉపయోగించారు. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలి వైపు చతురస్రాకారంగాను, బయటి వైపుకు నక్షత్రాకారంగాను ఉంటుంది. ఇక్కడ మనకి ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. మా దర్శనం అయిపోయాక బయట టెంపుల్ వ్యూ ఎలా ఉందో చూడటానికి అయితే వచ్చాము.
త్రయంబకేశ్వర్లో దర్శనం అయితే అయిపోయింది. మనం ఇక్కడ నుండి మళ్ళీ సేమ్ బస్లోనే నాసిక్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదే నాసిక్. ఇక్కడ వరకే బస్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ మనం ఒక ఆటో మాట్లాడుకొని అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అయితే విజిట్ చేయాలి. ఇక్కడ వర్షం పడుతూనే ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ టెంపుల్ అయితే ఇది. ఇక్కడ రాముడు సీతను దాచిపెట్టి ఉంచారు ఒక రాయి లోపల. అది వీడియో తీయడానికి అయితే ఫోన్ ఇలా లేదు, బయట అయితే తీశాను నేను. అది ఇదైతే నాసిక్. ఇది గోదావరి, అరుణ, వరుణ నదుల సంగమం. ఇక్కడ దగ్గరలోనే కపాలేశ్వర ఆలయం కూడా ఉంటుంది, అది కూడా దర్శించుకున్నాము. అలాగే పంచవటి, సీతా గుహ. అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే మనకి గోరారాం ఆలయం ఉంటుంది. ఇక్కడ సీతారామ లక్ష్మణులు అయితే దర్శించుకున్నాం. డే 2 అయితే త్రయంబకేశ్వర్ అలాగే నాసిక్ అయితే కంప్లీట్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ సాయిబాబా దర్శనం చేసుకున్నాం. ఇంకా డే 3 అయితే దగ్గరలో ఉన్న టెంపుల్స్ అయితే విజిట్ చేసాం. ఇది కండోపా టెంపుల్, కండోపా విగ్రహం. ఇక్కడ మాల్సాపతి విగ్రహం ఉంది. అలాగే ఇక్కడ హిస్టరీ అంతా మనం తెలుసుకోవడానికి ఇలా ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి మాల్సాపతి. ఆ తర్వాత పంచముఖ విష్ణు గణపతి ఆలయానికి అయితే వచ్చాము. ఇక్కడ కెమెరా ఎలో లేదు. నెక్స్ట్ అయితే సాకూరి వచ్చాము. ఉపాసని బాబా ఆశ్రమానికి అయితే వచ్చాము. ఇక్కడ బయట అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. అక్కడ నుండి నెక్స్ట్ రహతా వచ్చాము. ఇది వీరభద్రాలయం. ఇది వటవృక్షం. సాయిబాబా జీవించున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చునేవారంట. ఇక్కడైతే మేము ప్రదక్షిణలు అయితే చేసాము. ఈ వృక్షం భారతదేశంలోనే ఇది 3వది. ఈ హిస్టరీ అయితే ఇక్కడైతే రాసి ఉంచారు. ఆ తర్వాత షిరిడీలో షాపింగ్ అయితే చేసాము. ఇక్కడితో 3 డేస్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.